న్యూ ఇయర్ రోజు మేడం గారు మన చర్చ్కి వచ్చారు. ఆ రోజు మేమిద్దరం అక్కడ మాట్లాడుకుంటున్నాం. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తను వింటూ నాకు ఒక విన్నపాన్ని తెలియజేసింది. ఏమనంటే, బాబుకి అనారోగ్యం ఉంది అంటే ఆమె విశ్వాసం చూడండి. ప్రార్థన చేస్తే మంచిగా అవుతాడు, ఇంకా ఏం మందులొద్దు, డాక్టర్లొద్దు. తన విశ్వాసం తన కుమారుడికి నాతో చెప్పారు. ఏం లేదు, నాకు ప్రార్థన చేయండి అని అన్నారు. నేను ఒకటే చెప్పా, అమ్మా మీరు వెళ్ళండి, అసలు ఇంటికి రమ్మన్నారు. మీరు ఖచ్చితంగా ఏ వారం వస్తారో నాకు చెప్పండి, మీరు ఇంటికి రావాలా, ఇంటికి వచ్చి ఖచ్చితంగా ప్రార్థన చేయాలన్నారు కదా, రిక్వెస్ట్ చేశారు. అయితే నేను ఒకటే చెప్పాను, ఇంటికి రావాల్సిన పనేమి లేదు, నేను ప్రార్థన చేస్తాను, బాబుకు స్వస్థత కలిగిద్దని చెప్పాను. నేను ప్రేయర్ స్టార్ట్ చేశాను. దేవుడు తన కుమారుణ్ణి స్వస్థపరిచాడు. ఈరోజు ఒక తన సాక్షిగా నిలబడడానికి వచ్చారు తన మాటల్లోనే. అందరికీ నమస్కారం. నిజంగానే ఆ రోజు సంజయ్ గారు చెప్పినప్పుడు నాకు ఇవాళ రావడానికి వీలు పడకపోవచ్చు అన్నాను. ఎందుకంటే బాబుకి చాలా సివియర్ డెంగ్యూ ఫీవర్ ఆ రోజు. అంటే చాలా ప్లేట్లెట్స్ అన్నీ డౌన్ అవుతూ వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ అంటే 25,000కి లో వచ్చిందంటే డేంజర్ జోన్లో ఉంటారనేది మనందరికీ తెలుసు. సో ఆ సిచ్యువేషన్లో నేను రాలేకపోవచ్చేమో అంటే, లేదు ఒక 5 నిమిషాలైనా రండి అంటే, ఆయనకి ఫోన్లో సంజయ్ గారికి నేను చెప్పలేదు ఇది ప్రాబ్లం అని, ఏం చెప్పలా, బాబుకు ఒంట్లో బాగాలేదు అనేది మాత్రమే చెప్పాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేయర్ అంతా చూసిన తర్వాత, ఇప్పుడు ఈరోజు ఎలాగలా చాలాసేపు కూర్చున్న తర్వాత డయాస్ మీదకి వచ్చిన తర్వాత నేను ఒక మాట అన్నాను, మీరు ఒక 5 నిమిషాలు ఇంటికి రావాలి, ఇలా బాబుకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది, అది కొంచెం టెన్షన్గా ఉంది, ప్లేట్లెట్స్ రీప్లేస్మెంట్ చేయడం అనేది అవాయిడ్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది అంత హెల్దీ ఇది కాదు. మనంతటా మనమే ప్లేట్లెట్స్ని బాడీలో ఇంక్రీజ్ చేసుకుంటే అది చాలా అంటే ద రికవరీ రేటింగ్ బాగుంటుంది. అదే నాకేం చేయాలో తెలియలేదు. సో సంజయ్ గారిని ఇంటికి వచ్చి ఒక్కసారి బాబు హెల్త్ గురించి ప్రే చేయమంటే, లేదు నేను బాబు కోసం సపరేట్గా చేస్తాను అని చెప్పి ఆ రోజు మీ అందరి ముందే బాబు కోసం సపరేట్గా ప్రే చేయడం జరిగింది. తర్వాత ఆ రోజు మరి సంజయ్ గారు మాకు కుటుంబానికి చాలా సన్నిహితులైన, అందరూ తెలుసు ఆయనకి, మరి ప్రేయర్స్ వల్ల ఏమో నాకు తెలీదు, బాబు వితిన్ 48 అవర్స్లో 1,00,000+ ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. యాక్చువల్గా డాక్టర్స్ 75,000 అయితే మీరు వెళ్ళిపోవచ్చు, డిశ్చార్జ్ చేస్తాము అని. బట్ డిశ్చార్జ్ చేసే టైంకి 1,60,000 ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సో నేను ఇమీడియట్గా, కానీ నేను ఆన్సర్ ఇచ్చే లోపలే సంజయ్ గారు అంటే ఎంత ఇదిగా మా బాబు హెల్త్ గురించి ఆయన ఆలోచిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. నాకు ఒక మెసేజ్ పంపించారు, బాబు హెల్త్ ఎలా ఉందమ్మా, ఎలా ఉన్నాడు, భగవంతుని దయ వల్ల, యేసు దయ వల్ల డెఫినెట్గా బాబు బాగుంటాడంటే, నేను ఇలా ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అయ్యాయి, డిశ్చార్జ్ చేస్తున్నారు, మీ ప్రేయర్స్ వల్ల బాబు ఆరోగ్యంగా ఉన్నాడు, థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు మీ ప్రేయర్స్కి అని నేను మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. సో అయినా కూడా నిన్న నేను సంజయ్ గారికి కాల్ చేసి, రేపు మీ ప్రేయర్ మీటింగ్ ఉందా అని అడిగాను. ఉందమ్మా, రెగ్యులర్గా ఉంటుంది అన్నారు. ఆయన ఎప్పుడు ఆయన ఇన్వైట్ చేస్తారు, బట్ ఫస్ట్ టైం నేను అన్నాను, నేను రావచ్చా అని అడిగాను. చెప్పండి. జనరల్గా సంజయ్ గారు, అమ్మ రండి ఈరోజు ఒక స్పెషల్ ప్రేయర్స్ ఉన్నాయి మీరు అంటారు. బట్ ఫస్ట్ టైం నాకు తెలిసి నేరుగా ఫోన్ చేసి, రేపు మీ ప్రేయర్ మీటింగ్కి నేను రావాలనుకుంటున్నాను, రావచ్చా, ఎన్ని గంటలకి అని అంటే, దేని గురించి అయినా రావాలనుకుంటున్నారా అంటే, లేదు అదేం లేదు, నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి అన్న, మీ ప్రేయర్ కావాలి, సో కాబట్టి నేను రావాలనుకుంటున్నాను ఇప్పుడు అంటే, ప్లీజ్ తప్పకుండా రండి అంటే ఈరోజు నేను రావడం జరిగింది. సో నాకు ఆయన బ్లెస్సింగ్స్ కావాలి. ఎలాంటి బ్లెస్సింగ్స్ అంటే, తప్పకుండా నేను చేసే పని అంటే చెప్పాను ఇందాక, నేను వేసే ప్రతి ఒక్క అడుగు కూడా
అది ఒక మంచి అడుగుగా ఉండాలి. ఒక మంచి దారిలో ఆ భగవంతుడు నన్ను నడిపించాలి, నాతో పాటు ఉండాలి, నాకు సక్సెస్ని ఇవ్వాలి. దానికోసం ఈరోజు సంజయ్ గారి దగ్గరని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. తప్పకుండా ఆయన బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. సో నాకు ఆ నమ్మకం ఉంది, ఎందుకంటే నిజంగా బాబు విషయంలో నేను ఎనీ మదర్, ప్రతి తల్లికి ఉంటుంది పిల్లల మీద. సో ఆ డేంజర్ నుంచి మేము బయటపడడం జరిగింది. ఐ హ్యావ్ టు థ్యాంక్ సంజయ్ గారు ఫర్ దాట్. సో ఈరోజు చేపట్టే నా పనికి మళ్ళీ ఇండస్ట్రీలో మేబీ మీరందరూ మేబీ నా సక్సెస్ని నాకంటే ముందు మీకే తెలుస్తుంది. నేను సక్సెస్ అవ్వాలని మీ అందరు కూడా నన్ను విష్ చేయాలి, పెద్దవారందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నాకంతా ఒక గుడ్ న్యూస్ రావాలి, సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే యేసు ప్రభువుని ఇందాక ప్రేయర్ చేసేటప్పుడు అదే కోరుకున్నాను. దాన్ని తప్పకుండా యేసు ప్రభు నన్ను ఆశీర్వదిస్తారు, నాతో ఉంటారని నేను ఆశిస్తున్నాను. సంజయ్ గారిని నన్ను ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ఈరోజు ఆయన నన్ను ఇలా వెల్కమ్ చెప్పినందుకు మరొక్కసారి ఆయనకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హల్లెలూయా. బాబుకి బాగాలేదని చెప్పేసి ఒకే ఒక్క విశ్వాసం, మీరు జాగ్రత్తగా వినాలి. డాక్టర్లకు కూడా కాని పని తను ఇక్కడ కోరి స్పెషల్గా అక్కడ నేను ప్రార్థించాను, ఇంటికి వెళ్ళింది. దేవుడు అద్భుతంగా తన బిడ్డను స్వస్థపరిచాడు. తన సాక్షిగా నిలిచి ఇక్కడ వచ్చి తన సాక్ష్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.